గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మీద మ్యాచ్ అయితే ఈరోజు ఉందన్నమాట. సో దాని గురించి అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అండ్ ఇంజరీ అప్డేట్స్ కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంజరీస్ గురించి మాట్లాడుకుంటే మంజిత్ ఆ లాస్ట్ మ్యాచ్ అయితే ఆ 5 పాయింట్స్ రేట్ అయితే టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ రేట్లోనే ఇంజరీ కన్సర్న్ కూడా అయ్యింది అండ్ చాలా పెద్ద సీరియస్ ఇంజరీ అయితే ఏం కాదు. అండ్ మేబీ ఈ రోజు రాకపోవచ్చు, బట్ ఒకవేళ పుష్ చేస్తే క్యాన్ చేయొచ్చు, ఎందుకంటే అంత పెద్ద ఇంజరీ కాదని అయితే అప్డేట్ వచ్చింది అండ్ రెస్ట్ కూడా దొరికింది. కాబట్టి మన మెయిన్ రైడర్ అయిన పవన్ కుమార్ షరావత్ గురించి మాట్లాడుకుంటే పవన్ ఈజ్ ఓకే, అన్నీ అయితే నార్మల్గా వచ్చాయి. బట్ మేనేజ్మెంట్ ట్రయింగ్ ఇమ్ టు గివ్ రెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక 2 to 3 days ఇంకా రెస్ట్ ఇవ్వాలని ఆలోచించేస్తున్నారు. సో చూడాలి, డైరెక్ట్ ప్లే ఆఫ్స్కి తీసుకొస్తారో లేదా ఇప్పుడే తీసుకొస్తారో తెలియట్లేదు. అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మ్యాక్సిమం ఈరోజు వస్తే రావచ్చు, డౌట్ఫుల్గా అయితే ఉందన్నమాట. ఇది ఇంజరీ అప్డేట్స్. అండ్ ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి అయితే బెంగాల్ వారియర్స్ అయితే ఉంది. అండ్ బెంగాల్ వారియర్స్ లాస్ట్ మ్యాచ్ అయితే ఒక హై టీమ్ని అయితే చేసి అయితే వస్తున్నారు, హర్యానా స్టీలర్స్ని. ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి, బట్ దే ఆర్ ట్రయింగ్ వెరీ వెల్ అని అనుకోవచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళ మెయిన్ రైడర్ కూడా నిన్న ఇంజరీ కన్సర్న్ అండ్ రూల్డ్ అవుట్ కూడా అయ్యాడు. లైక్ ఎస్పెషల్లీ మెయిన్గా రైడింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, దగ్గర డిఫెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో మనమే గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అండ్ మనమైతే కంబ్యాక్ వచ్చామైతే ఎదురు చూస్తాం. ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ అయితే విఫలమయ్యాము అండ్ టేబుల్ కూడా కొంచెం కిందకైతే వెళ్ళాము. సో మళ్ళీ మనం మ్యాచ్ గెలిచి ఆ కంబ్యాక్ అండ్ టేబుల్లో కూడా కొంచెం టాప్ పొజిషన్కి వెళ్ళాలని ఆశిస్తాము. అండ్ బెంగాల్ వారియర్స్ వచ్చేసరికి అయితే వాళ్ళ డిఫెన్స్ ఈజ్ రియల్లీ డూయింగ్ వెల్, బట్ అక్కడక్కడ రేడింగే ఫ్లాప్ అవుతుంది. మనకు కూడా మన రేడింగే ఫ్లాప్ అవుతుంది, అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే విజయ్ మాలిక్ లాస్ట్ మ్యాచెస్ చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తాడు, బట్ తనకైతే సపోర్ట్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. ఎస్పెషల్లీ ఆపద్ బంధువుడు అయితే లాస్ట్ మ్యాచెస్ నుంచి అయితే ఆఫ్ కలర్ అయితే కనిపిస్తున్నారు. సో నెక్స్ట్ మ్యాచ్ అంటే ఈ రోజైనా కొంచెం మంచి పిచ్ తోటి రావాలని అయితే కోరుకుందాము. సో మీరేమనుకుంటున్నారు మన తెలుగు టైటన్స్ మ్యాచ్ గురించి అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు 9 PM అయితే హాట్‌స్టార్లో అయితే లైవ్ రాబోతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.